సంబంధించి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో బాలికల విద్యకు మల్బార్ గోల్డ్ సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తుంది అన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు అందించారు. కర్నూలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి పరమేశ్వర్ రెడ్డి హాజరై విద్యార్థులకు చెక్కులు అందించారు. మహిళా సాధికారత కోసం దేశవ్యాప్తంగా 21,000 మంది విద్యార్థులకు 16 కోట్ల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. ఏపీలో 1,928 మంది విద్యార్థులకు 1,67,00,000 రూపాయలు ఇచ్చారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలియజేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 209 మంది అమ్మాయిలకు 18,64,000 రూపాయలు ఇవ్వడం సంతోషంగా ఉంది అన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రీటైల్ షాప్ వాళ్ళు మలబార్ ట్రస్ట్ నుంచి ఈరోజు అమ్మాయిలకి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ 2024 సంవత్సరానికి గాను మన ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ప్రతి ఇయర్ అమ్మాయిల కోసం స్కాలర్షిప్లు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అమ్మాయిల కోసం ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మన మొత్తం భారతదేశానికంతా మన దేశానికంతా 21,000 మంది అమ్మాయిల కోసం 16 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే దాదాపు 142 కాలేజీల్లో చదువుకున్న అమ్మాయిల కోసం 1,922 మంది అమ్మాయిల కోసం 1,67,00,000 కేటాయించడం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 204 మంది అమ్మాయిల కోసం ఈరోజు 18,64,000 కేటాయించి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ అయిపోతేనే అమ్మాయిలకి పెళ్లి చేసేయడం అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా వీళ్ళు ఉన్నత చదువుల కోసం ఇది ఉపయోగపడడానికి ఎంతగానో అవకాశంగా ఉంది. అంతేకాకుండా ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ఈ సిఎస్ఆర్ ఫండ్స్, యాక్టివిటీ ఫండ్స్ను కంపల్సరీ ఖర్చు చేయాలని ఏం లేదు. కానీ ప్రజలను రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక విద్యతోనే కాకుండా అమ్మాయిల చదువుల కోసమే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తుంది. విద్య కోసం అయితేనేమి, వైద్యానికి అయితేనేమి, అలాగే ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళ పేదరికాల నిర్మూలన కోసం అయితేనేమి, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలా అన్న ముఖ్య ఉద్దేశాలతో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రీటైల్ షాప్ వాళ్ళు మలబార్ ట్రస్ట్ నుంచి పెద్దపల్లి జిల్లా